మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అభ్యుదయ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పి ఖాదర్ బాషా ఆధ్వర్యంలో కావలి తుమ్మలపెంట రోడ్లోని మున్సిపల్ పాఠశాల దగ్గర చల్లని మంచినీటి చలివేంద్రం స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఎస్కే బాషా గౌరవ అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేయడం జరిగింది. బాషా ప్రసంగిస్తూ ఖాదర్ బాషా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారికి, పేద విద్యార్థులకు వారి వంతు సహకారం అందిస్తున్నారని, గత 3 సంవత్సరాల నుంచి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నానని, వేసవిలో దూర ప్రాంతాల నుంచి వయోవృద్ధులు, విద్యార్థులు, పాదాచారులు కావలి పట్టణంకు వస్తుంటారని, ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా చలివేంద్రం తన స్వంత నిధులు మరియు దాతల సహకారంతో ఏర్పాటు చేసి దాహార్తి తీరుస్తూ మంచి సేవా కార్యక్రమం చేస్తున్నానని మా స్వచ్ఛంద సంస్థలు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. పై కార్యక్రమంలో మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్, విశ్రాంత ఉప తహసీల్దార్ మొగల్ సిరాజ్ బేగ్, ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ దామా మధుసూదన్ రావు, లోక్సత్తా ఎం మాలకొండారెడ్డి, టైమ్ టు హెల్ప్ ట్రస్ట్ నందిపాటి రమేష్, జాగో సంస్థ షేక్ జమీర్, పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ షేక్ రఫీ అహ్మద్, షమీం బాషా మరియు 10వ వార్డు ముఖ్య నేతలు ఎల్లంటి వెంకటేశ్వర్లు, ఎం సుకుమార్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సొంత నిధులతో, కొంత దాతల యొక్క సహాయ సహకారాలతో, ప్రేమాభిమానాలతో, ఆత్మీయత అనురాగాలతో మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, పిల్లలకు మరియు విద్యార్థులకు కూడా వారి ఇంటి సహాయ సహకారాలు అందించడం అనేది అతని నైజం. కాబట్టి ఈరోజు మరి ఈ కార్యక్రమానికి మా కాలంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదికలోని ప్రతి ఒక్క సభ్యులు మరి ఖాదర్ బాషా గారి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం, ఆత్మీయత, అనురాగాలతో అందరూ రావడం జరిగింది. అదేవిధంగా ఈ 10వ వార్డులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, ప్రేమాభిమానులు, అనురాగంతో ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఖాదర్ బాషా అంటే పఠాన్ ఖాదర్ బాషా ఆయన పేరు. ఆయన ఎక్కడ కూడా పబ్లిసిటీకి తాగివ్వడు. మనం ఏ కార్యక్రమం చేసినా సార్ మన వంతు చేయాలి, మీరు ఆర్భాటాలకు పోవడానికి అవకాశం లేదు సార్ అని చెప్తూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మనం ఏ కార్యక్రమం చేసినా ఇతరులకు స్ఫూర్తిగా కావాలి. మనం చలివేంద్రం ఓపెన్ చేశారు ఇవాళ. ఇదే విధంగా ఇంకో రకం కూడా రాబోయే రోజుల్లో మనం కూడా ఒక సెంటర్లో ఒక చలివేంద్రం ఏర్పాటు చేద్దాం, ఈ దాహత్తును తీర్చుదాం అనే ఒక మంచి భావన వచ్చేటట్టు ఉన్నారు. అందుకనే మరి ఈ రోజు మేమందరూ కూడా వచ్చి ఈ చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ మరి మా ఖాదర్ బాషాకి రాబోయే రోజుల్లో కూడా ఆయుర ఆరోగ్యాలు మరి సుఖ సంతోషాలు ఇవ్వాలి, అష్టైశ్వర్యాలు అవి మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకున్న శక్తిలోనే మన సహాయ సహకారాలు అందిస్తాం. కాబట్టి మరి భాషకి మరి మా యొక్క పూర్తి మద్దతు ప్రకటిస్తూ రాబోయే రోజుల్లో కూడా మా స్వచ్ఛంద సంస్థల యొక్క ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.